రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్తో చంపేసి పూజ చేసి పెట్టింది ఓ మహిళ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా తన సొంతూరికి వెళ్ళిపోయింది. అయితే కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత దంపతులు వీరిద్దరూ గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరికి వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయి. ఇటీవల కవిత తన సొంతూరు వెళ్ళి భర్త సాయిలు పనికి వెళ్ళి తిరిగి రాలేదని అక్కడ వారితో చెప్పింది. అనుమానం వచ్చిన ఆయన బంధువుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. భార్య ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితురాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. భర్త వేధింపులు భరించలేకే సాయిల్ను భార్య విద్యుత్ షాక్ పెట్టి చంపేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు పోలీసులు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లుగా సమాచారం. దీనికి ఆమె తన చెల్లెలి భర్త సహకారం తీసుకున్నట్లుగా తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్తో చంపేసి పూడ్చిపెట్టిందో మహిళ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా తన సొంతూరికి వెళ్ళిపోయింది. అయితే కేపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత ఇద్దరు దంపతులు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరికీ కూడా వివాహేతర సంబంధాలున్నాయి. ఇటీవల కవిత తన సొంతూరు వెళ్ళి భర్త సాయిలు పనికి వెళ్ళి తిరిగి రాలేదని అక్కడ వారితో చెప్పింది. అనుమానం వచ్చిన ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. భార్య ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. భర్త వేధింపులు భరించలేకే సాయిల్ను భార్య విద్యుత్ షాక్ ఇచ్చి చంపేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లుగా సమాచారం. దీనికి ఆమె తన చెల్లెలి భర్త సహకారం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పల్నాడు జిల్లా చిలుకూరు